హాయ్ అండి. ఈరోజు 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్ యథా అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. యథా పాఠం యొక్క ప్రక్రియ కథానిక, ఇతివృత్తం, ఆశావహ దృక్పథం. ఓకే అండి. పాఠం యొక్క ఉద్దేశం చూద్దామా. గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెను మార్పులు జరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటోంది. గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజన శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠ ఉద్దేశం. ఈ గిరిజన ప్రాంతంలో నివసించే ఈ గిరిజన ప్రాంతాల గురించి, ప్రజల గురించి చెప్పడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అన్నమాట. ఓకే అండి. కవి పరిచయం తెలుసుకుందాం. ఏదో యొక్క పాఠాన్ని ఎవరు రాశారంటే బోనం నాగభూషణం గారు రాస్తున్నారనమాట ఏదో పాఠాన్ని. ఓకే, ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. ఏ పత్రికలో? చిత్రగుప్త పత్రికలు అన్నమాట. ఈ భూషణం గారి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. శూలపాణి భూషణం వీరి కళల పేరు. శూలపాణి భూషణం వీరి కలం పేర్లు అన్నమాట. కలం పేరు ఏంటివి? శూలపాణి భూషణం. ఈయన యొక్క రచనలు ఏంటివో చూద్దామా. భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ఏ రచనలు చేశారు? భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. కొత్తగాలి అనే కథా సంకలనంలోనిది ఏదో యొక్క పాఠము. ఓకే అండి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చాలా సులభం అండి వీళ్ళది. ఈయన యొక్క రచనలు చూడండి. భూషణం కథల్లో కొండగాలి వల్ల అడవి అంటుకుంది అని రాశారనమాట. భూషణం ఏ విధంగా రాశారు? కథల్లో కొండగాలి వల్ల అడవి అంటుకుంది అని రాశారు. ఆయన రాసిన కథలో ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరికి తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో అనేది ఎవరికి తెలియదు అన్నమాట. ఈ విధంగా ఆయన రచనలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏంది. భూషణం కథల్లో ఏం రాశారు? కొండగాలి వల్ల అడవి అంటుకుంది. ఏమున్నాయి రచనలు? భూషణం కథలు, కొండగాలి, అడవి అంటుకుంది అనే 3 రచనలు ఒకటే చోటే ఉన్నాయి. మళ్ళీ ఏందన్నారు? ఆయన రాసిన కథలు ఏది సత్యమో ఏది అసత్యమో అన్నారు. ఇది ఏది సత్యమో ఏది అసత్యమో అనేది కూడా రచననే అన్నమాట. ఈ విధంగా కొత్తగాలి అనేది కథా సంకలనం. కొత్తగాలి అనేది ఏంటి? కథా సంకలనం అన్నమాట. ఈ యథా పాఠం ఇది కొత్తగాలి అనే కథా సంకలనం నుంచి తీసుకున్నారు. ఓకే అండి. ఇంకోటి ఏంది? ఈయన పేరు మీదే ఈయన కలం పేరు ఉందన్నమాట. భూషణం అనేది ఆయన పేరే కదా, కలం పేరు కూడా అదే. ఇంకోటి శూలపాణి భూషణం అనేది వీరి కలం పేర్లు అనమాట. అంతే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు యథా పాఠం పూర్తిగా తెలుసుకుందాం. ఏముందో చూడండి. పోలమ్మకి నిద్ర రావడం లేదు. ఎంత రాత్రి అయిందో తెలియదు. కుదురు మీద దీపం వెలుగుతూనే ఉంది. ఆ వెలుతురులో తల దగ్గర పుస్తకాలు పడేసి తన పిల్లలు ఇద్దరూ నిశ్చితంగా నిద్రపోవడం చూసింది. పశువులు కాయడానికి తన ఈడు పిల్లలతో వెళ్ళడమో, అమ్మతోనూ అయ్య వినకో కొండ మీదకి వెళ్ళటంలోనూ పోలమ్మ బాల్యం అంతా అయిపోయిందన్నమాట. పోలమ్మ బాల్యం ఎట్లా కలిసింది? వాళ్ళ తల్లిదండ్రులతో కట్టెల కోసం అడవిలోకి వెళ్ళడము. ఇంకోటి ఏంది? బడి ఈడు పిల్లలతో. ఇక్కడ చూడండి. పశువులు కాయడానికి తన ఈడు పిల్లలతో వెళ్ళిందంట. తన చిన్నప్పుడు తన బాల్యం ఆ విధంగా గడిచిపోయిందంట. ఓకే. బడికి వెళ్ళడం, పుస్తకాలని చదవడం తన మొత్తం బతుకులోనే తెలియదు. ఆ పోలమ్మకు బడికి వెళ్ళడం, పుస్తకాన్ని చదవడం తన మొత్తం బతుకులోనే లేదంట. అలాంటి పోలమ్మకి తన ఇద్దరి పిల్లలు బడిలోనే కాకుండా ఇంటి దగ్గర దీపం వెలిగించిన తర్వాత చదవడం, నిద్రపోతున్నప్పుడు కూడా పుస్తకాలని వదలకుండా దగ్గరే ఉంచుకొని నిద్రపోవడం చూసి ఎంతో ఆనందం కలిగింది. అయినా కంటికి కునుకు మాత్రం రావడం లేదు. ఇంట్లోని ధాన్యం తీసుకొని వెళ్ళి మట్టిలో కలిపేసింది. అనమాట. మట్టి అంటే మంటి అనమాట. మళ్ళలో పచ్చని మొలక కనిపించడం లేదు.
మరే పని చేయడానికి వెళ్లకుండా పొద్దున్నే లేవడం, పొలం దగ్గరకు వెళ్ళడం, మట్టి పిల్లల మధ్య చల్లిన ధాన్యం పక్షులు తినేయకుండా కాపలా కాయడం, వాన పడుతుందేమోనని కొండలకేసి చూడడం, ఇదే పని అయిపోయింది. రోజు కొండల మీద నుండి మేఘాలు రావడం అయితే వస్తున్నాయి కానీ వర్షం పడడం లేదు. పోలమ్మ రోజు ఆశతో వాటిని చూస్తూనే ఉంది. గుంపుగా కుమ్ముతున్న మేఘాల్ని చూసి ఆనందంగా ఇయ్యాల వానొస్తుంది, కుండలతో గుమ్మరించేస్తుంది అనుకోవడం. కమ్మిన మేఘాలు చుక్క నీటిని కూడా విదల్చకపోవడం. పోలమ్మ నిరాశతో ఇంటికి వెళ్ళడం మామూలైపోయింది. ఈమె రోజు వస్తుందంట, వాన వస్తుందని ఎదురు చూసిందంట. వాన పడకపోవడంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోతుంది. పాపం ఆ విధంగా ఉన్నాయి ఆమె జీవనం అనేది. ఇవాళ సాయంత్రం మళ్ళీ మేఘాలు కొండల మీదకు రోజులాగే వచ్చాయి. వచ్చిన మేఘాలు మెరవడం అయినా లేదు. రోజులాగే ఆశతో వాటిని చూసి పొలం నుండి తిరిగి వస్తున్న పోలమ్మకి దారిలో గోగు మొక్కలు తలలు వంచి వాడిపోతూ కనిపించాయి. ఆ వర్షాలు పడక ఆ గోగు మొక్కలు అనేటివి తల వంచి వాడిపోతూ కనిపించాయంట. వాటిని చూస్తుంటే కడుపు దేవేసినట్టు అనిపించింది. గంగ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కలుస్తాదో కలదో, ఎన్నాళ్ళు ఇలా కలకుండా కదిలిపోతుంది. వెళ్ళలేదు అనుకుంది, కదిలిపోతుంది, వెళ్ళలేదు అని అనుకుంది. ఆమెనే అనుకుంటుంది, పోతాదంటుంది, పోలేదంటుంది అన్నమాట. అలా అనుకోవడం అయితే అనుకుంది, కానీ మనసు మాత్రం మనసులో లేదు. కొన్నాళ్ళుగా వింటున్న మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అడవి లేదు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసేశారు. వర్షాలు పడడం అంటే ఎలా పడతాయి? ఈ కాలం వస్తే వారం 10 రోజులు వదలని ముసురు ఇంట్లో నుండి వీధిలోకి అడుగు పెట్టడం కష్టం. అలాంటిది ఇలాగా మారిపోయింది. ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేస్తే వర్షం దాని ఇష్టానికి అది పడ్డం మానేసింది. కొందరు ఇలా మాట్లాడితే ఇంకొందరు మరోలా మాట్లాడుతున్నారు. కలికాలం, దేవుడు దేవత అన్న మాటే లేదు. పాపం భీతి అసలుకి లేదు. మనుషులిలాగా మారిపోతే కాలం అలాగా మారిపోతుంది, మనిషి ఇలా మారిపోతే కాలం అలా మారిపోయింది అంటున్నారు. పోలమ్మ మనసులో పదే పదే పై మాటలు మొదలి కలవర పెడుతుండగా వాడిపోయిన గోగు మొక్కలు కళ్ళ ముందు కదులుతున్నాయి. విత్తనాలు జల్లి ఇన్ని రోజులైపోయినా మొలకన్నది లేని మడిచెక్కలోని మట్టి పిల్లలే కనిపిస్తున్నాయి. మడిచెక్కలు అంటే పొలాలు అన్నమాట. పొలాల్లో మట్టి పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయంట. నీటి కోసం కటకట. సమస్త జీవరాశి నీటి కోసం తహతహ. పోలమ్మ చెదిరిపోతున్న మనసును దిటవు చేసుకుంటూ గంగ తల్లి గంగమ్మ ఘోరం చేస్తుందా? చెయ్యదు అనుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎంతసేపైనా నిద్ర రావడం లేదు. జ్ఞాపకాలు అదే పనిగా వస్తున్నాయి. పోలమ్మకు తెలిసి తెలియని వయసులో కొండలంతటా పెద్ద తగువే అయింది. ఆ కొండలంతటా పెద్ద గొడవ జరిగిందంట. ఇప్పుడు కొండల్లో రాళ్ళు కొట్టడానికి వినిపించిన శబ్దాలాంటివి ఇప్పుడు విన్నది. పశువులు మేతకెళ్ళడం లేదు, పంటలు లేవు. పెంచుకున్న కోడి మేక ఏమైపోయాయో ఏమో తెలియదు. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియని స్థితి. అంతటా భయం. తగు చల్లారిన తరువాత తల్లి తండ్రి చెబితే పోలమ్మకి అందు గురించిన విషయం కొంత తెలిసింది. తగువు అంటే మళ్ళీ చెప్తానండి. తగువు అంటే గొడవ అన్నమాట. భూములు కొలిచేరు. భూమి లేని వాళ్ళకి పట్టాలిస్తున్నామని పిలిచేరు. వెళితే ఇప్పుడు విత్తనాలు చల్లిన నేలనిచ్చేరు. ఇప్పుడు ఆమె పంట వేసుకుంటుందే పంట, ఆ నేలను అదే ఆ ప్లేస్ని ఇచ్చినారంట. ఇలా భూమి వచ్చింది, అలా జబ్బులు వచ్చాయి. వచ్చిన జబ్బులు చాలామందిని తీసుకొని పోయాయి. వాళ్ళతో పాటే పోలమ్మ తల్లిదండ్రి వెళ్ళిపోయారు. దోమల వల్ల అలాంటి జబ్బులు వస్తున్నాయని చెప్పి మందులు జల్లడానికి మనుషులు వచ్చారు. రోడ్లు వేయగా ఆఫీసులు వచ్చాయి. రకరకాల వాహనాలు తిరిగాయి. ఆఫీసులకి రాతలు వచ్చాయి. అలా రాయడానికి వచ్చిన వాళ్ళలో ఒక్కరిని అప్పుడు పోలమ్మ ఇష్టపడింది.
ఇష్టపడి 2 పిల్లలకు తల్లి అయింది. ఇప్పుడు అతడి పనుల్లో అతడు తిరుగుతూ రావాలనుకున్నప్పుడు వచ్చి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. పోలమ్మకి అమ్మ అయ్య ఇచ్చిన రెక్కల కష్టం, కష్టపడి పనిచేయడం తెలియడం చేత వచ్చిన వాడి రాకపోకలతో కానీ ఇచ్చిన దానికోసం చెయ్యి చాచడం కానీ లేకుండా బతుకు గడిచిపోతుంది అన్నమాట. మొత్తం ఆమె కష్టంతోనే ఇల్లు గడుపుతుంది అన్నమాట. అతని మీద ఆధారపడలేదని చెప్తున్నారు. వ్యవసాయం పనులప్పుడు కూలికి లోటు ఉండదు. ఆ తర్వాత కాలంలో రాళ్ళు కొట్టడం, రోడ్లు వేయడం, ఇల్లు కట్టుపని, మట్టి పని ఏది జరిగినా కూలి దొరుకుతుంది. ఏ పని లేని రోజుల్లో కొండకి వెళ్ళి కర్రలు తెస్తే రోజులు గడిచిపోతున్నాయి. బడులు పెట్టి పిల్లలకు తిండి బట్ట ఇవ్వడంతో 2 పిల్లలు చదవగలుగుతున్నారు. తల్లిదండ్రి బాగు చేసి ఇచ్చిన మడిచెక్కలు ఆ 2 మడిచెక్కలే పోలమ్మకి ఏకైక ఆధారం. అందులో పండగ వచ్చిన గింజలతో అర్ధాంతరంగా వచ్చిన ఖర్చులు గట్టెక్కిపోతున్నాయి. ఆ మడిచెక్కలు అమ్మడం కానీ అప్పు చేయడం కానీ లేకుండా ఇంతవరకు కాలం గడిచింది. మరి ఈ ఏడాది పోలమ్మ గతంలో నుండి వర్తమానంలోకి వచ్చి ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చిందన్నమాట, పాస్ట్ నుంచి. కూలి పనులకు వెళ్ళినప్పుడు కొండలన్నీ తిరిగి చూసింది. కొండల మీదన కొండ భూముల్లోనూ పంటలతో పాటు మామిడి, జీడి మామిడి, జామ, కొబ్బరి, నిమ్మ, నారింజ తోటలున్నాయి. కొండ భూముల్లోనూ పంటలతో పాటు ఏమున్నాయంట? మామిడి, జీడి మామిడి, జామ, కొబ్బరి, నిమ్మ, నారింజ తోటలున్నాయి. అవన్నీ కళ్ళ ముందు మెదలగా అన్నింటినీ ఇప్పుడు దాకా నేలతల్లి పెంచుకొస్తానన్నది ఇప్పుడు పెంచలేనంటాదా? నా ఎదమళ్ళల్లో పంట పండనివ్వనేస్తాదా? అనదు. నేలతల్లి అలాగాక అనదు అన్న భరోసాతో కూడిన ఆలోచన రావడంతో కొంతసేపటికి ఆమెకి నిద్ర పట్టింది. పోలమ్మ నిద్ర లేచేసరికి పిల్లలిద్దరూ ఇంటి ముందున్న నీళ్ళలో ఆటలాడుతున్నారు. వీధిలోనికి వచ్చి చూస్తే కలకలగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. తల్లి లేచి రావడం చూసిన పిల్లలిద్దరూ ఆట ఆపి, వాన అమ్మా, రాత్రి వాన పడిందమ్మా, ఎంత నీరో అని చెప్పి మళ్ళీ నీళ్ళలో ఆడుకుంటున్నారు. నీటిని చూసిన పోలమ్మ పొలం వేపుగా పరుగులు తీసింది. ఎటు చూసినా నీరు, ఇంకిపోయిన నూతుల్లో నీరు, ఎండిపోయిన చెరువుల్లో నీరు, ఊరు చుట్టూ ఉన్న పల్లపు మల్లెలో నీరు. నిన్న తలలు వాల్చిన గోగు మొక్కలు ఈనాటి ఉదయపు నీరెండలో తలెత్తి చిన్నగా ఊగుతున్నాయి. కొండల్ని చూస్తే ఉదయకాంతుల్లో పచ్చలు పరిచినట్లుగా కనిపిస్తున్నాయంట కొండలు. ఊటగిడ్డలో గలగలమంటున్న నీటి శబ్దం చెవులకు ఇంపుగా వినిపిస్తుంది. దాహంతో దహించిపోయిన పక్షుల ఆనందపు కేరింతల మధ్య పోలమ్మ తన పొలం చేరుకుంది. పొలంలో పోసిన వరిధాన్యం, పచ్చగా మొలకెత్తిన మొనలు కనిపిస్తున్నాయి. అది చూసిన పోలమ్మ మనసు పట్టరాని ఆనందంతో పులకరించగా, గంగ తల్లి ఘోరం చేయలేదు, మట్టి తల్లికి మోసం తెలదు, ధరణి భూదేవత దగ చెయ్యదు, నా ఎదమళ్ళు ఎప్పుడు పండినట్టుగా పండుతాయి, నా ఎద పంట పండుతాది, తప్పక పండుతాది అనుకుంటూ సంతోషంతో పొలం చుట్టూ తిరిగింది. ఆమెకి సంతోషమైంది వాన పడాలి అక్కడ. ఈ విధంగా ఈమె యొక్క వానతో ముగిసిందన్నమాట ఈ పాఠం. ఇక్కడ చూడండి, ఎద అంటే ఏంటో ఒకటి ఇచ్చినారు ఇక్కడ. నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టితో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం వెదజల్లి పండించే ఒక విధానం. ఈ విధానం ఎక్కడ ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విధానం ఉంటుందని అన్నమాట. ఓకే అండి, గ్రామర్ చూసేద్దాం డైరెక్ట్. ఇంకా అర్థాలు. లోటు అంటే లోపం. ఇక్కడ వాక్యాలు ఇచ్చినారు, ఆ వాక్యాలు అర్థాలు ఉన్నాయన్నమాట.
మొలక అంటే మొక్క, అంకురం. మొక్క, అంకురం. ఇంకోటింది మట్టి పిల్లలు అంటే మట్టి బెడ్డు. మట్టి పిల్లలు అంటే మట్టి మట్టి బెడలు అంట, మట్టి బెడలు. వాడిపోవు అంటే తాజాదనం కోల్పోవు. కలవరం అంటే ఆందోళన. దిటవు అంటే దృఢం, గట్టి. గుర్తుపెట్టుకొని దిటవు అంటే దృఢం, గట్టి. దిటవు అనేది ఇది ప్రకృతి పదం, దృఢం అనేది ఇది వికృతి పదం అన్నమాట. కింది వాక్యాలలో సమానార్థ పదాల కింద గీత గీయండి అన్నారు. సమానార్థ పదాలు అంటే ఏంటివి? పర్యాయ పదాలే అన్నమాట. చూడండి ఇక్కడ రాసినారేమో, చూస్తా రాయిలే, చూద్దాం. చెట్లు, వృక్షాలు అనేటివి పర్యాయ పదాలు అన్నమాట. వర్షాలు, వానలు ఇవి పర్యాయ పదాలే. మాత, తల్లి ఇది పర్యాయ పదం అన్నమాట. వాక్యం చదువుకోకుండా డైరెక్ట్ చెప్పేసినాను. ఓకే, ప్రకృతి వికృతి గురించి చూద్దాం. నిద్ర అంటే నిదుర. దీపము అంటే దివ్వె. పుస్తకము అంటే పొత్తం. పక్షి అంటే పక్షి. ఆశ అంటే ఆశ. ఆశ అంటే ఆశ. మూలిక అంటే మొలక. మూలిక అంటే మొలక. దృఢ అంటే దిటవు. దృఢ అనేది ప్రకృతి పదం, దిటవు అనేది వికృతి పదం అనమాట. దృఢ అంటే దిటవు. ఇప్పుడే చదివినాం కదా, దృఢ అంటే ఏంది? గట్టి. గట్టి దృఢ అంటే దిటవు అని, ఈ విధంగా అనమాట. మరోసారి చూద్దామా. నిద్ర అంటే నిదుర. దీపము అంటే దివ్వె. పుస్తకము అంటే పొత్తం. పక్షి అంటే పక్షి. ఆశ అంటే ఆశ. మూలిక అంటే మొలక. దృఢ అంటే దిటవు. ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందంటే మూలిక. మూలిక అంటే మొలక అనమాట. ఇది ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా ఉండేటివే చూసుకోవాలా, మిస్ కాకండి. దాని మీద ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, మూలిక అంటే మొలక అనమాట. సొంత వాక్యాలు రాయమన్నారు, అదేం చదవలేదు. నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు అంట. ఇవి చూడండి, ఇవి ఇంపార్టెంట్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ టైం వచ్చింది. లాస్ట్ టైం పెసలు గల వచ్చినది. పెసలు అనేది నిత్య బహువచనం అన్నమాట. చూద్దామా. ఇక్కడ ఇచ్చినారు, ఇక్కడ అనమాట. ఇక్కడ సపరేట్ రాయాలన్నమాట. అన్నింటినీ రెండు కలిపి ఇచ్చినారు. నిత్య ఏకవచనాలు, బహువచనాలు అనేటివి. దానిని ఏ దానికి విడదీసి రాయాలన్నమాట. నిత్య ఏకవచనాలు అంటే ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. కంచు ఇవన్నీ నిత్య ఏకవచనాలు అన్నమాట. తెలుపుని తెలుపులు అంటావా, అనం కదా. అట్లా తెలుపుకు తెలుపుని, అది నిత్య ఏకవచనం. ఎప్పటికీ ఏకవచనంగానే మనం పలకాల. ఇత్తడి, ఇత్తడిని ఏమైనా ఇత్తడులు, ఇత్తడులు అట్లా అంటారా, అనం కదా. అది ఎప్పటికీ ఏకవచనంగానే ఉంటుందన్నమాట. అందుకే నిత్య ఏకవచనం అంటారు. ఇత్తడి అనేది నిత్య ఏకవచనం. కంచు, కంచుని కంచులు అట్లా ఏమి అన్నాం కదా. కంచుని ఎన్ని ఉన్నా కానీ కంచుని అంటాం. కాబట్టి ఇది కూడా నిత్య ఏకవచనం అవుతుంది. అలాగే నిత్య బహువచనాలు కందులు. కందులు, వడ్లు, అందరూ, పెసలు ఇవన్నీ నిత్య బహువచనాలు అన్నమాట. కందులు ఒకవేళ ఒకటి ఉందనుకో, దాన్ని కంది అంటామా, అన్నింటినీ కందులే అంటాం అనమాట. వడ్లు, వడ్లు అంటే ఒకటి సింగల్గా ఉంటే వడ్డీ అని అట్లా ఏమైనా పిలుస్తామా, పిలిచేకి రాదు. అది ఎన్ని ఉన్నా కానీ, ఒకటి ఉన్నా ఎన్ని ఉన్నా కానీ వడ్లునే అనాలన్నమాట. ఇట్లా ఎప్పటికీ బహువచనంగానే ఉంటుంది. ఇట్లా ఎప్పటికీ బహువచనంగా ఉండేదాన్ని నిత్య బహువచనాలు అంటారు. అందరూ, అందరూ అనే ఎక్కువ మంది ఉన్నాను అందర్లు అంటారా, అనం కదా. అందరూని అనాలా. ఇది నిత్య బహువచనం అనమాట. పెసలు, ఇది వచ్చిందని నిజంగా లాస్ట్ టైం టెట్టుకు వచ్చింది పెసలు అనేది. ఇది నిత్య బహువచనం అనమాట. ఒక పెస ఉన్నా, ఒక పెస అని అంటామా, అనం కదా. ఎన్ని ఉన్నా కానీ, ఒకటి ఉన్నా కానీ దాన్ని పెసలుని అంటామన్నమాట. ఇది నిత్య బహువచనం. ఇంకోటి కింది వాక్యాలు గీతగీసిన పదాలకు గమనించండి అన్నారు. చెయ్యదు గాక చెయ్యదు, అన్నది గాక అన్నదు. చూడండి ఇవేం వాక్యాలు అయితే, చెయ్యదు గాక చెయ్యదు, అన్నది గాక అన్నదు. ఇవి ఏ సందర్భంలో అంటే చూడండి. ఈ సంవత్సరం తుఫాను రాదుగాక రాదు, ప్రపంచంలో ఇంతకంటే నష్టం జరగదు గాక జరగదు అని ఈ విధంగా ఇట్లాంటి పదాల కింద ఇట్లాంటివి కూడా వాడతాను అన్నమాట. ఓకే, కింది వాక్యాలను చదవండి, గీతగీసిన పదాలను గమనించండి. నవ్య పాట పాడింది. రాజు అన్నం తిన్నాడు. రాజు
గీత గీసిన పదాలను గమనిస్తే ఎవరెవరు ఏ పనులు చేశారో తెలుస్తున్నది. ఇలా ఒక వాక్యంలో పనిని తెలిపే పదానికి క్రియ అని పేరు. పనిని తెలిపేదాన్ని ఏమంటారు? క్రియ అంటారు. పనిని తెలిపేదాన్ని ఏమంటారు? క్రియ అంటారు. దీంతోపాటు ఇవి చెప్తాము. పేర్లను తెలిపే వాటిని ఏమంటాం? నామవాచకం. పేర్లు తెలిపే వాటిని నామవాచకం. రంగు, రుచి, వాసన అట్లాంటి చెప్పే గుణాలను తెలియజేసేదాన్ని ఏమంటాం? విశేషణం అంటారు అనమాట. పేర్లకు బదులుగా వాడే వాటిని ఏమో సర్వనామం అంటారు. అతడు, ఆమె, ఇతడు, ఈమె, వారు ఇట్లా పేర్లకు బదులుగా వాడే వాటిని సర్వనామం అంటారు. ఎరుపు రంగు, నలుపు రంగు, ఆమె మంచిది, చెడ్డది ఇట్లా గుణాలను తెలిపేదేమో విశేషణం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా క్రియ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇవి కూడా చెప్పేసిన నామవాచకం అవన్నీ. ఓకే. సమాపక క్రియ, అసమాపక క్రియ చూద్దాం. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. ధర్మరాజు అన్నదానం చేశాడు. భీముడు కీచకుడి చంపాడు. పై వాక్యాన్ని గమనించారు కదా. వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసింది కావున ఇది సమాపక క్రియ. ఇక్కడ చూడండి, చేశాడు, చంపాడు అని పాయింట్ పెట్టేసినాను కదా. దీని తర్వాత ఏం జరుగుతుందో అని మనకు అవసరం లే. వీటికి ఒక పని పూర్తయింది. అన్నదానం చేశాడు, ఈయనది కీచకుడి చంపాడు. ఇట్లా పని పూర్తయిన పదాలను ఏమంటారంటే సమాపక క్రియ అంటారు. ఏమంటారు? సమాపక క్రియ. అలాగే వాణి అన్నం తినింది, వాణి బడికి వెళ్ళింది, మానవీత్ ఏడుస్తున్నాడు. అది వాటికి పదం అనేది కంప్లీట్ అయిందనమాట. అట్లా కంప్లీట్ అయిన పదాలను ఏమంటారంటే చివర ఉన్న వాటిని క్రియ అంటారు. క్రియ జరిగిందనమాట. ఏం క్రియ? సమాపక క్రియ. మధ్యలో ఆగిపోలే, పూర్తిగా జరిగింది కదా అని సమాపక క్రియ అంటారనమాట. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. సిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి నెక్స్ట్ ఏంది? రెండోది, కర్ణుడు కవచకుండలాలను దానం ఇచ్చి ఏమన్నారు? దీని తర్వాత వేరేది ఇంకోటి ఏదో జరుగుతుంది అనేటట్టు కామ పెట్టేసినారు కదా. సిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి తర్వాత ఇంకా ఏదో పాయింట్ చెప్పాలన్నమాట. వీటికి సగంలోనే ఆగిపోయింది. చూడండి, దీనిని ఏమంటారంటే అసమాపక క్రియలు. చదువుదామా? పై వాక్యాలను గమనించారు కదా. వాక్యం చివరన ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయడం లేదు కావున ఇది అసమాపక క్రియ. కోసి, దానం ఇచ్చి ఇట్లా కామాలు ఇచ్చినారు కదా. తర్వాత ఇంకా వేరేది ఏదో ఉంది, ఇట్లా పూర్తిగా లేదనమాట. వాక్యం అనేది ఆపేసినారు, సగం ఆపి తర్వాత ఏదో జరగాలని ఉంచినారు. అట్లాంటి వాక్యాలను ఏమంటారు? అసమాపక క్రియ అంటారు. ఇట్లా కామాలు ఇదేళ్ళకైతే ఉంటాయో అవన్నీ అసమాపక క్రియాలండి. అంటే ఇట్లా కోసి తర్వాత ఏదో జరుగుతుందన్నమాట. ఇట్లా మధ్యలోనే ఒక వాక్యాన్ని ఆపేసినట్లయితే అది అసమాపక క్రియ అవుతుందన్నమాట. పూర్తి చేసినట్టయితే వాక్యాన్ని అదేమవుతుంది? సమాపక క్రియ. కింది వాక్యాలను గమనించారా? డైరెక్ట్ చూద్దామండి. ఏమున్నాయంటే విడదీసే పదాలు అన్నమాట. ఏంటివంటే సీతక్క, రామయ్య, వెంకప్ప, రాకుండుట, మేనల్లుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని విడదీస్తే సీత ప్లస్ అక్క, రామ ప్లస్ అయ్య, రామయ్య అంటే రామ ప్లస్ అయ్య, వెంకప్ప అంటే వెంక ప్లస్ అప్ప, రాకుండుట అంటే రాక ప్లస్ ఉండుట, మేనల్లుడు అంటే మేన ప్లస్ అల్లుడు. చూద్దామా? సీత ప్లస్ అక్క ఇది ఏమవుతుందంటే సీతక్క కదా, అత్వసంధి అవుతుంది. ఏ సంధి? అత్వసంధి. రామయ్య, రామ ప్లస్ అయ్య ఇది కూడా ఆకు ఆన్యపరమైంది. అత్తునకు అచ్చులు పరమైనప్పుడు అది అత్వసంధి అవుతుంది అన్నమాట. అత్వసంధిని అకార సంధి అంటారు. ఆకు ఆన్యపరమైంది. ఆకు వేరే అచ్చులు పరమైనా కానీ అది అత్వసంధిని అవుతుంది అన్నమాట. ఈ విధంగా రామయ్య, రామ ప్లస్ అయ్య ఏమవుతుంది? అత్వసంధి అవుతుంది. మీకు గుర్తుందా? ఆకారానికి ఆకారం వచ్చిందనుకో సవర్ణ దీర్ఘ సంధి కావాలా, కానీ ఎందుకు కాలేదు? ఈ రామయ్య అనేది మన తెలుగు పదం కాబట్టి తెలుగు పదాలన్నింటికి అకార సంధి వస్తుంది. విడదీసినప్పుడు ఆకు ఆనే వచ్చినప్పుడు అకార సంధి అవుతుంది అన్నమాట. ఈ విధంగా వెంకప్ప, వెంక ప్లస్ అప్ప ఇది కూడా అత్వసంధి లేదా అకార సంధి. రాకుండుట, రాక ప్లస్ ఉండుట. ఇక్కడ చూడండి, అచ్చునకు
ఊపరమైంది. ఇట్లా ఊపరమైతే ఏమవుతుంది? ఉత్వసంధి అవుతుంది. అత్తునకు ఊపరమైతే ఉత్వసంధి అవుతుంది. రాకుండుట అనేది ఉత్వసంధి. మేనల్లుడు, మేన ప్లస్ అల్లుడు ఏమవుతుంది? ఇది అత్వసంధి అవుతుంది అనమాట. ఆకు ఆపరమైంది కదా. మామూలుగా ఆకు ఆపరమైన వాక్యాలు ఏమవుతాయంటే సవర్ణ దీర్ఘసంధి అంటారు అనమాట. కానీ మేనల్లుడు అనేది ఏం పదం? మన తెలుగు పదం కాబట్టి ఇది ఈ అత్వసంధి అన్నమాట. ఓకే అండి. ఒక చమత్కార పద్యం ఇచ్చినారు, చూద్దాం. శివుడద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజువాక్సుం డవిరళముగా శేషునిపై పవలించుట, నల్లి బాధపడలేక సుమీ. శివుడాద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుండు, రాజీవాక్షుండ విరళముగా శేషునిపై పవలించుట, నల్లి బాధపడలేక సుమీ. అంటే నల్లి బాధపడలేక శివుడు కొండపై, సూర్యచంద్రులు ఆకాశంలో, విష్ణువు ఆదిశేషునిపై నిద్రించారని చమత్కారం. ఓకే అండి. నెక్స్ట్ ఇది చదవండి, ఆనందించండి అని ఇచ్చినారు. దీన్ని కూడా చదివేద్దాం. సోక్రటీస్ గ్రీసు దేశానికి చెందిన తత్వవేత్త. నిరంతరం నేర్చుకో, ఇది ఒక మెయిన్ టాపిక్. సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు. శిక్షలో భాగంగా తనకు తాను విషం తాగి మరణించవలసి ఉంది. ఆయన్ని జైల్లో పెట్టారు. పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధపడుతున్నారు. సోక్రటీస్ ఇవేమి పడనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. మరణించబోతున్నానని భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా 2 గంటలు సమయం ఉంది. ఇక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు ఎక్కువయ్యాయి. సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత, ఆనందం, వెలుగు కనిపిస్తున్నాయి. సోక్రటీస్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అది సోక్రటీస్ మనసును ఆకట్టుకుంది. ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచారు. జైలర్ గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలో నుంచి చూపిస్తూ, మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా అని అడిగాడు. అలానే అంటూ జైలర్ వెళ్ళి బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ పాట పాడుతూ వాద్యం వాయించాడు. ఇలా 1 గంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీస్ ఆ పాట పాడాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించారు. ఇదంతా చూస్తున్న శిష్యులు, జైలర్ మరింతగా ఆశ్చర్యపోయారు. శిష్యులు, జైలర్ ఆశ్చర్యపోయినారంట. అప్పుడు శిష్యులు, గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరి క్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడడం నేర్చుకున్నారు. ఎందుకు అని అడిగారు శిష్యులు. సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నువ్వు ఇక్కడున్నా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినంతకాలం ప్రతి క్షణం విలువైనదే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. 1 గంట క్రితం నాకు ఆ పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో 1 గంట సమయం ఉంది. అంటే ఇప్పటికి నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు. అక్కడున్న వారి నోట మాట రాలేదు. అంటే జైలర్లకు, శిష్యులకు, బిచ్చగాడికి ఈయన మాట్లాడిన మాటకి నోట నుంచి ఇంకా మాట రాలేదంట. ఈ విధంగా ఇది కథ ముగిసిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.